ఇది కాలం మారుతున్న కదలని ధర్మశిఖరం. సూర్యవంశపు తేజస్సుతో వెలిగిపోతున్న పుణ్యభూమి అయోధ్య. ఇక్కడ గాలిలో వేదమంత్రాల పరిమళముంటుంది. ప్రతి అడుగులోనూ సత్యం ప్రతిధ్వనిస్తుంది. చూడు నాయనా, ఈ అయోధ్య కేవలం ఒక నగరం కాదు, అది ఒక సంస్కారం. దశరథ మహారాజు పాలనలో ఇక్కడ ఆకలికి చోటు లేదు, అధర్మానికి తావులేదు. పురుషోత్తముడు జన్మించబోయే పవిత్ర భూమి ఇది. నగర వీధిలో సామాన్య పౌరులు. మిత్రమా, చూసావా? నేడు సూర్యోదయం ఎంత ప్రసన్నంగా ఉందో. మన మహారాజు దశరథుడి ధర్మపాలన వల్లే ఈ ప్రకృతి కూడా ఇంతలా పులకించిపోతోంది. అయోధ్య ప్రజలమైన మనం ఎంతటి అదృష్టవంతులమో కదా. కాని ఇంతటి వైభవం ఉన్నా ఆ రాజమందిరంలో ఒక చిన్న దిగులు. ఇక్ష్వాకు వంశపు దీపాన్ని వెలిగించే వారసుడి కోసం ఆ తండ్రి హృదయం ఎదురుచూస్తోంది. దశరథుడు తీవ్రమైన ఆలోచనలో, ఈ సింహాసనంపై నా తరువాత కూర్చునే వారసుడు లేని ఈ వైభవం ఎడారిలో కురిసిన వెన్నెల కాదా? నమస్తే గురుదేవ్. నమస్తే రాజన్. మీ రాక నా మనసులోని చీకటిని తొలగిస్తుందని ఆశిస్తున్నాను. ధన, కనక, వస్తు, వాహనాలు, ఒక చక్రవర్తికి ఉండాల్సిన సకల సంపదలు నా చెంత ఉన్నాయి. కాని నన్ను నాన్న అని పిలిచే గొంతుకేడు నన్ను లోలోపల దహించి వేస్తోంది. నా పితృదేవతలకు తర్పణం వదిలే చేతులు లేని ఈ రాజ్యాధికారం నాకెందుకు గురుదేవా? శాంతించు రాజేంద్ర. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీ ధర్మనిష్ఠ, నీ తపన వృధా పోవు. ఈ ఇక్ష్వాకు వంశం ఎప్పుడూ చీకటిలో ఉండిపోలేదు, ఉండదు కూడా. నీ చింతకు పరిష్కారం లభించే సమయం ఆసన్నమైంది. అది ఎలా సాధ్యం మహాత్మా? రాజా, శాస్త్రోక్తంగా పుత్రకామేష్టి యాగం సంకల్పించు. ఆ యజ్ఞ ఫలం నీ కోరికను నెరవేరుస్తుంది. త్వరలోనే నీ అంతఃపురం పసిపిల్లల నవ్వులతో కళకళలాడుతుంది. రఘువంశ కీర్తిని దశదిశలా చాటే పుత్రరత్నాలు నీకు ఉదయిస్తారు. ఇది విధి నిర్ణయం. పుత్రకామేష్టి యాగం వేదఘోషలతో మారుమోగుతున్న యజ్ఞవేదిక. అగ్నిజ్వాలల్లో భక్తి, విశ్వాసం, ఆశలు కలిసిపోతాయి. దశరథుని తపస్సుకు ప్రతిఫలంగా దివ్యకృప ప్రత్యక్షమవుతుంది. యజ్ఞప్రసాదంగా లభించిన పవిత్ర పాయసం భవిష్యత్తులో ధర్మాన్ని స్థాపించే మహానుభావుల ఆవిర్భావానికి కారణమవుతుంది. అదే క్షణం నుంచి ఇక్ష్వాకు వంశంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ లోకానికే వెలుగునిస్తుందని భావిస్తున్నా. కాలచక్రం తన మార్గంలో ముందుకు సాగుతూ ఒక శుభముహూర్తాన్ని తీసుకొస్తుంది. చైత్ర శుద్ధ నవమి. ప్రకృతి సైతం పులకరించే ఆ పవిత్ర వేళలో శ్రీరాముడు అవతరిస్తాడు. ఆ బాలుని రూపం శాంతి, కరుణ, తేజస్సుల సమ్మేళనం. అతని జననం కేవలం ఒక రాజకుమారుని ఆగమనం కాదు, అది ధర్మం భూమిపై మళ్లీ వెలుగొందే సంకేతం. ఆ తరువాత లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించి నలుగురు సూర్యుల్లా అయోధ్యను ప్రకాశింపజేస్తారు. కాలం గడుస్తూ రాకుమారులు యవ్వనంలోకి అడుగుపెడతారు. వేద విద్య, ధనుర్విద్య, రాజనీతి, ప్రతి విద్యలోనూ వారు ప్రావీణ్యం సాధిస్తారు. వారిలో ముఖ్యంగా రాముడు వినయం, వివేకం, ధర్మనిష్టలతో ప్రత్యేకంగా నిలుస్తాడు. అతని ప్రతి అడుగు భవిష్యత్తులో జరిగే మహోన్నత కార్యాలకు పునాది వేస్తుంది. ద్వారపాలకుడు
మహారాజా, తేజోమూర్తి విశ్వామిత్ర మహర్షి వేంచేస్తున్నారు. విశ్వామిత్రుడు గంభీరంగా సభలోకి ప్రవేశిస్తారు. దశరథుడు, మునివర్య, మీ రాకతో నా అయోధ్య పునీతమైంది. నా రాజ్యము, నా సంపద, నా ప్రాణము. మీరు ఏది కోరినా ఇవ్వడానికి నేను సిద్ధం. విశ్వామిత్రుడు, దశరథ, మాట తప్పవు కదా. నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను. కాని మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నారు. వారిని సంహరించి నా యజ్ఞాన్ని రక్షించటానికి నీ జ్యేష్ఠపుత్రుడైన రాముణ్ణి నా వెంట పంపు. దశరథు, మహర్షి, రాముడా? వాడు ఇంకా పసివాడు. రాక్షసుల మాయాయుద్ధాన్ని వాడు ఎలా తట్టుకోగలడు? వాడికి బదులు నా చతురంగ బలాలతో నేను వస్తాను. విశ్వామిత్రుడు, ఇచ్చిన మాట తప్పుతున్నావా దశరథ? రఘువంశపు కీర్తిని మంటగలుపుతావా? రాముడి శక్తి నీకు తెలియదు. వశిష్ఠుణ్ణి అడుగు. వశిష్ఠుడు, రాజా, భయపడకు. విశ్వామిత్రుడు సాక్షాత్తు అస్త్రశస్త్రాల వలకు గురువు. రాముడి క్షేమం ఆయన బాధ్యత. రాముణ్ణి పంపు. ఇది వాడి భవిష్యత్తుకు, లోక కళ్యాణానికి ఎంతో అవసరం. రాముడు మరియు లక్ష్మణుడు తమ తండ్రి పాదాలకు నమస్కరించి వెన్నున ధనుర్బాణాలు ధరించి గంభీరంగా విశ్వామిత్రుని వెనుక అడవి వైపు నడుస్తుంటారు. ఒక దివ్యమైన మలుపులో రాముడు, లక్ష్మణుడు మహర్షి మార్గదర్శకత్వంలో అరణ్యానికి పయనమవుతారు. అక్కడ అధర్మం తన పరాకాష్ఠను చేరింది. రాక్షసుల అల్లర్లు, మునుల యజ్ఞాలకు విఘ్నాలు. ఈ చీకటిలో రాముడి బాణం ధర్మదీపంగా వెలుగుతుంది. తాటక వధతో భయంతో నిండిన ఆ వనం మళ్లీ ప్రశాంతతను పొందుతుంది. ప్రయాణంలో ఒక పవిత్ర స్థలం. శాపంతో శిలగా మారిన అహల్య. యుగాల నిరీక్షణ. రాముని పాదస్పర్శతో ఆ శిల జీవం పొందుతుంది. పాపం పటాపంచలై పవిత్రత పునరుద్ధరించబడుతుంది. అది కేవలం విమోచనం కాదు, దైవ కరుణకు ప్రతీక. ప్రయాణం మిథిలా వైపు సాగుతుంది. అక్కడ విధి ఒక మహాసంఘటనకు సిద్ధమవుతోంది. శివధనుస్సు, దేవతల శక్తికి ప్రతీకగా నిలిచిన ఆ మహా ఆయుధం. అనేక మంది వీరులు ప్రయత్నించినా దానిని కదిలించలేకపోయారు. అలాంటి సమయంలో శాంతంగా, వినయంగా ముందుకు వచ్చిన రాముడు ఒక్క క్షణంలో ఆ ధనుస్సును ఎత్తి అల్లెతాడు బిగించే ప్రయత్నంలో అది భీకర శబ్దంతో విరిగిపోతుంది. ఆ శబ్దం కేవలం ఒక ధనుస్సు విరగడం కాదు, అది విధి నిర్ణయం. సీతారాముల కలయికకు, ధర్మయుగ ప్రారంభానికి అది సంకేతం. సీతారాముల కళ్యాణం, లోక కళ్యాణం. జయ జయ రామ, జయ జయ సీతారామ. సీతారాముల కళ్యాణం, లోక కళ్యాణం. మిథిలా నగరంలో పుష్పవర్షం, జనకుని గృహంలో వెలుగుల హారం. సీతా హృదయంలో రాముడు చేరి చిరునవ్వై వెలిగింది ప్రేమగా మారి. జయ జయ రామ, జయ జయ సీతారామ. సీతారాముల కళ్యాణం, లోక కళ్యాణం. జయ జయ రామ, జయ జయ సీతారామ. సీతారాముల కళ్యాణం, లోక కళ్యాణం. వేద ఘోషలతో విరిసిన వేదిక, మంగళహారతుల్లో మెరిసిన క్షణం. సీతమ్మ నవ్వే చంద్రికగా, రాముని తేజస్సు సూర్యుడిగా, దిశలన్నీ వెలిగించి లోకాన్ని అలరించి.